హలో అందరికీ. నా పేరు జ్యోతి. ఈరోజు నా దగ్గరున్న ఇండోర్ ప్లాంట్స్లో మనీ ప్లాంట్స్ కలెక్షన్ చూపిస్తాను మీకు. ఇది నా దగ్గర 1 ఇయర్ నుంచి ఉంది. 1 ఇయర్ ఓల్డ్ ప్లాంట్ అనమాట. అది ఒకటేసారి తెచ్చాను. ఇది బాగా పెరిగి ఇలా పెద్ద పాట్లో పెట్టాను అనమాట. పెట్టేసి ఇలా పెట్టేశాను. అమెజాన్లో ఈ క్లిప్స్ దొరుకుతాయి మనకి. ఇవి తెచ్చుకొని గోడకి స్టిక్ చేసేసాను అనమాట. అది అలా స్ప్రెడ్ అవుతూ వెళ్ళింది. కొన్ని కటింగ్స్ ఉంటే ఇందులో కూడా పెట్టేసా. మంచిగా కట్ చేసి పెట్టేస్తే మంచిగా రూట్స్ వచ్చేస్తాయి. 1 వీక్ ఒకసారి వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇలా చూడ్డానికి క్యూట్గా ఉందని ఇక్కడ పెట్టేసా. కొత్త లీవ్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ ఇది ఇంకొకటి. యాక్చువల్గా ఇవి రెండు ఒకటేసారి తెచ్చాను. దీన్ని ఇలా గోడకు ఉంచేసా. దీన్ని ఇలా మధ్యలో కోకోపీట్తో పోల్ దొరుకుతుంది ఇలాగా. ఇది ఉండడం వల్ల ఏంటంటే యూజ్ వాటర్ అబ్జర్వ్ చేసుకొని మంచిగా వీటికి ఏరియల్ రూట్స్ ఉంటాయి. ఏరియల్ రూట్స్ అంటే ఏంటంటే ఇగో ఇవి. ఇది నాడ్ అంటారు, ఇది ఏరియల్ రూట్ అంటారు. ఇది ఇలా కట్ చేసి నీళ్ళలో పెట్టేస్తే మనకు అలా రూట్స్ వచ్చేసి ఇంకో కొత్త ప్లాంట్ వచ్చేస్తుంది. అలా ఆ ఏరియల్ రూట్స్ దీన్ని హోల్డ్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. అలా బాగా పెరుగుతాయి. చూడండి, ఆ పైనవన్నీ కొత్త లీవ్సే. సో ఇదో పెద్ద ప్లాంట్. దాని తర్వాత ఈ మధ్య మన ఇంటికి వచ్చిన కొత్త ప్లాంట్ ఇది. చూడ్డానికి చాలా బాధగా ఉంది, కానీ పాపం ఇది కూడా మనీ ప్లాంటేనండి, కానీ పెద్ద సైజ్ది. ఆకులు చూసారా, నా చేయి కంటే పెద్దగా ఉంది. ఇదేంటంటే మా ఆఫీస్లో ఒక ఆమె తెచ్చుకొని దాన్ని మెయింటైన్ చేయక ఇలా పాడు చేసేసింది అనమాట. ఆమెకు తెలిసి నాకు ప్లాంట్స్ అంటే ఎంత ఇష్టమో. నేనైతే కొంచెం దీన్ని సేవ్ చేస్తానని చెప్పి నాకు తెచ్చిచ్చేసింది. తెచ్చిస్తే నేను దాన్ని మొత్తం అలా పోల్తో ఉండిందనమాట. దానికి ఉన్నలాగా పోల్తో ఉండింది. మొత్తం పాడైపోయిందని కట్ చేసేసి మొత్తం ఏరియల్ రూట్స్ మంచిగా స్ప్రెడ్ అయినటువన్నీ లోపల పెట్టేసి పాటింగ్ చేసేసా. సో ఇదిగోండి, ఇది మన ఇంటికి వచ్చాకే వచ్చింది లీఫ్. అండ్ ఇంకోటి ఇక్కడ చూసారా, కొత్త లీఫ్ కూడా వస్తుంది. ఇదిగోండి, ఇక్కడి నుంచి కొత్త లీఫ్ కూడా వస్తుంది. సో దీన్ని ఎలాగైనా బ్రతికించాలి. ఇంత పెద్ద లీవ్స్ మళ్ళీ వెనక్కి తేవాలని చెప్పి కాపాడుతూ ఉన్నాను అనమాట. దానికి వచ్చిన స్టెమ్సే ఇవి. ఈ స్టెమ్స్ కూడా ఏమీ లేవు, లీవ్సే లేవు అసలు. దీనికి ఏంటంటే అన్నీ పాడైపోయాయిగా. పాడే బుద్ధి కాక ఇంక నీళ్ళల్లో పెట్టేసా, చూద్దాం ఏమవుతుందో అని. ఇదిగోండి చూసారా, లీవ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఇదిగోండి ఇలా స్టెమ్స్ వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్లో మంచిగా లీవ్స్ అవన్నీ వచ్చేస్తాయి. చూసారా, ఇక్కడొకటి, 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 చాలా వచ్చేస్తున్నాయి అన్నమాట. అదిగోండి, ఇక్కడొకటి. ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్లో మనకి చక్కగా లీవ్స్ వస్తాయి. మళ్ళీ దీన్ని తీసుకొని పోయి మట్టిలో పెట్టేసుకున్నామంటే మంచిగా. చూసారా, ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇవన్నీ మనకి ఫ్యూచర్లో ప్లాన్స్ అవుతాయి. ఈ మనీ ప్లాంట్స్లోనే నా దగ్గర ఇంకొక టైప్ ఉంది. ఇది కూడా మనీ ప్లాంటే. ఇది చాలా క్యూట్ ఉంటుంది. ఇదేంటంటే చైనీస్ మనీ ప్లాంట్. దీని సైంటిఫిక్ నేమ్ నాకు తెలియదండి. సో మా ఆఫీస్లో ఒక ఆమె నాకు ఒక చిన్ని స్టెమ్ ఇచ్చిందనమాట. ఇస్తే తీసుకొచ్చి పెట్టాను. అప్పుడు దీనికి 5 లీవ్స్ మట్టుకే ఉన్నాయి. ఇప్పుడు చూసారా, ఎండ కొంచెం తగిలేసరికి రోజుకొక లీఫ్ అలా ఓపెన్ అవుతూ ఉంది. ఇది ఓపెన్ అయిన వెంటనే ఇంకోటి చూసారా, ఇక్కడ రెడీగా ఉంది ఓపెన్ అవ్వడానికి. అలాగే వస్తూనే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు తెలియదు ఇలాగ వస్తాయని. ఇక్కడ చూసారా, సైడ్ నుంచి కూడా ప్రతి నోడ్లో నుంచి ఒక ప్లాంట్ వస్తుంది. చూసారా, ఫ్యూచర్లో దాన్ని కట్ చేసుకొని మనం ఇంకో ప్లాంట్ చేసుకోవచ్చు పెద్దగా అయ్యాక. చూసారా, ప్రతి సైడ్ ప్లాంట్స్ ఉన్నాయి. భలే క్యూట్ ఉంది ఈ ప్లాంట్. ప్రస్తుతానికి చిన్నగా ఉంది నా దగ్గర. ఫ్యూచర్లో పెద్దగా అయిన తర్వాత చూపిస్తాను నేను మీకు మళ్ళీ. క్యూట్ ఉంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.